హనుమంతుని విగ్రహం లేని ఊరంటూ ఉండదు. అట్టి హనుమంతుని పేరు తలుచుకోగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. రామయ్యకి ప్రియభక్తుడిగా, తనకు కష్టకాలం తోడుండి రామయ్యకి దాసుడిగా మారి తన గుండెల్లో రామయ్యని ప్రతిష్ఠించుకున్నాడు. అంతటి గొప్ప భక్తుడైన హనుమంతుడు తన భక్తులకి కూడా ఎలాంటి కష్టమొచ్చినా వెంటనే నేనున్నా అంటూ భక్తుల మొర ఆలకిస్తాడు. ఒకనాడు ఒక భక్తుడు కోసం హనుమంతుడు ఒక చెట్టు తొర్రలో స్వయంభుగా వెలిశాడు. ఈ ఆలయమే శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంగా పిలువబడుతోంది. తెల్లమద్ది వృక్షంలో స్వయంభుగా వెలిశారు కాబట్టి ఈ ఆలయానికి మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయమని పేరు. ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అవివాహితులైన బాలికలు 7 మంగళవారాలు 108 ప్రదక్షిణలు చేయడం ద్వారా మంచి జీవిత భాగస్వామి దొరికి త్వరగా వివాహం జరుగుతుందని, అలాగే శనివారాలలో స్వామిని ఆరాధించటం వల్ల శని మహాదశలో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి అని